సిఎంఆర్ షాపింగ్ మాల్ బిగ్గెస్ట్ ఫెస్టివ్ ధమాకా గంటకు బహుమతులు గెలుచుకోండి. నమస్తే, నేను విజయ్. మనతో పాటు ఉన్నారు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. కేశవ్ గారు నమస్తే. నమస్తే. జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే నేషనల్ కాన్ఫరెన్స్ చాలా ఎక్కువ సీట్లు సాధించింది. మళ్ళీ ఉమర్ అబ్దుల్లా ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటారు స్పష్టంగా. ఉమర్ అబ్దుల్లా సీఎం క్యాండిడేట్. ఆల్రెడీ ఫరూక్ అబ్దుల్లా దానికి సంబంధించిన ప్రకటన కూడా చేసేశారు. మా కొత్త సీఎం రెడీగా ఉన్నారని చెప్పి ఆయన చెప్పేశారు. కాబట్టి 100% క్లారిటీ వచ్చేసింది. అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ప్లస్ వచ్చిన రిజల్ట్ కూడా వన్ సైడెడ్గా నేషనల్ కాన్ఫరెన్స్కి ఎక్కువ అనుకూలంగా ఉంది. కాబట్టి ఆ రిజల్ట్ను బట్టి నిర్ణయం జరిగిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అయితే మిగతా పార్టీలు అందరిది నామమాత్రం పాత్ర అయింది. భారతీయ జనతా పార్టీకి మాత్రం అక్కడ ఒక వైడ్ స్పేస్ దొరికేటువంటి అవకాశం ఉంది. చాలా బలమైన ప్రతిపక్ష పోటీ చేసినా కూడా 26 సీట్లు పైన 26 పైన ఇప్పుడు ఫైనల్ నంబర్కి వెళ్ళేసరికి ఇంకా ఎక్కడ కన్క్లూడ్ అవుతుందో మనం చూడాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలోకి వస్తుందని చెప్పి అందరూ ఎక్స్పెక్టేషన్స్. భవిష్యత్తులో సింగిల్ గా పోటీ చేసినా కూడా జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ గెలిచే ఇక్కడ ఒక చిన్న లాజికల్ గేమ్ ఇందులో నడుస్తుంది. జమ్మూ కాశ్మీర్ విషయంలో మనం ఒకసారి అది గమనించాలి. ఇందులో కూడా 90 సీట్లు మాత్రమే ఉన్నాయి. 90 సీట్లలో 42 సీట్లు జేఎండ్కే నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ, అంటే జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అక్కడ లీడ్ ప్లస్ విన్నింగ్ స్టేజ్లో ఉన్నది 42 సీట్లు. అంటే 90 స్థానాల్లో 96 సీట్లు వస్తే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి స్కోప్ ఏర్పడుతుంది. సో ఇంకొకటి ఇక్కడ బీజేపీకి 29 సీట్లలో లీడింగ్ ఉంది. 29, 27 నుంచి 29 గెలవడానికి అయితే ఇక్కడ కూడా చాలా క్లియర్గా ఉంది. బీజేపీ సింగిల్గా పోటీ చేసి సింగిల్గానే అక్కడ గెలుస్తుంది. ఇంకొక అంటే ఈ కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షం నేషనల్ కాన్ఫరెన్స్తో కలిసి పోటీ చేసినటువంటి మిత్రపక్షం కేవలం 6 చోట్ల మాత్రమే లీడ్ ఆర్ విన్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా పీడీపీ అది కూడా పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ, మెహబూబా ముఫ్తీ ఓడిపోయింది. ఆమె కుమార్తె కూడా ఓడిపోయింది. వాళ్ళ సీట్లు 3 ఇందాక వరకు కూడా 2 దగ్గరే ఉంది, ఇప్పుడు 3కి పెరిగింది. కాబట్టి వాళ్ళ రోల్ చాలా పరిమితం. సో బీజేపీ సపరేట్ అవడం వల్ల ఇప్పుడు బీజేపీ బలాన్ని పెంచుకుంది అనుకోవచ్చా? బీజేపీ అంటే దాని వెనక ఒక లాజిక్ ఉంది, చెప్తాను. అది ఇక్కడ జేపీసీకి సంబంధించి కూడా మనం చూస్తే కనుక జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ ఒకటే ఒక సీటు లీడింగ్లో ఉంది. బహుశా ఒకటి సీటు కూడా గెలిచే అవకాశం ఉంది. ఇండిపెండెంట్లు 7 ఉన్నారు. ఇండిపెండెంట్ల రోల్ కూడా చాలా కీలకం. ఇప్పుడు ఒకసారి పార్టీల వైజ్గా మనం ఇక్కడ ఈక్వేషన్ ఒకసారి చూద్దాం. జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ 41 స్థానాలు గెలుచుకుంది, ఒక్క చోట మాత్రమే లీడ్లో ఉంది. భారతీయ జనతా పార్టీ 29కి 29 గెలిచేసింది, అంటే ఫిక్స్ అయిపోయింది విన్. ఇంకా 1-2 వస్తాయంటానికి కూడా అవకాశం లేదు. సో నంబర్ క్లియర్. అందుకనే ఫారూక్ అబ్దుల్లా సీఎం క్యాండిడేట్ ఎవరు అనేది అనౌన్స్ చేశారు. నేషనల్ కాంగ్రెస్ చూస్తే కనుక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చూస్తే 6 చోట్ల గెలుపు డిక్లేర్ అయిపోయింది. సో ఇక్కడే 47 కనిపిస్తుంది, వచ్చేసింది. వాళ్ళకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ వచ్చేసింది. ఇక జమ్మూ కాశ్మీర్ పీపుల్ డెమోక్రాటిక్ పార్టీ పీడీపీకి సంబంధించి 3 చోట్ల గెలుపు క్లియర్ అయిపోయింది వాళ్ళు కూడా. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ రిజల్ట్ ఒకటి పెండింగ్లో ఉంది. అది కూడా నేషనల్ కాన్ఫరెన్స్కి అనుకూలంగా ఉంది. జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ 1 సీటు గెలిచింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఇది సిపిఎం 1 సీటు గెలిచింది. అంటే ఈ 1 సీటు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది, కూటమికి అనుకూలంగా. నేషనల్ కాన్ఫరెన్స్ ప్లస్ కాంగ్రెస్, ఎందుకంటే లెఫ్ట్ పార్టీస్ కలుస్తుంది కాబట్టి. ఆమ్ ఆద్మీ పార్టీ 1 సీటు గెలిచింది. అనూహ్యంగా ఇక్కడ హర్యానాలో ఏమో అసలు అకౌంట్ ఓపెన్ చేయాలి, ఇక్కడ కాశ్మీర్లో ఓపెన్ చేయాలి. సో ఇండిపెండెంట్లు 7 ఉన్నారు. ఈ ఇండిపెండెంట్లు ఎవరు ఎటువైపు ఉంటారు అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఇంకా మీరు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం ఏంటంటే, జమ్మూ కాశ్మీర్ మ్యాప్ అనగానే మనకు ఒక మైండ్ సెట్ ఉంటుంది. మనం ఒక పెద్ద మ్యాప్ని చూస్తూ ఉంటాము, భారతదేశానికి తలమానికంగా ఉండేటువంటి మ్యాప్. కానీ ఇప్పుడు ఇది జమ్మూ కాశ్మీర్ మ్యాప్. ఈ మ్యాప్లో చూస్తే క్లియర్గా ఈ సదరన్ పార్ట్ మొత్తం కాషాయ రంగులో ఉన్నది మొత్తం కూడా జమ్మూ ఏరియాలో గెలిచిన వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది బీజేపీ పండిట్స్ ఎక్కువ ఉండేటువంటి ప్రాంతం. సో గెలుపొందిన క్యాండిడేట్లు కూడా ఎక్కువ మంది హిందూ ఆర్ సిక్ వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు. కాశ్మీర్లో మొత్తం ఎర్రగా కనిపిస్తుంది. నేషనల్ కాన్ఫరెన్స్ బ్లూగా ఉంది కాంగ్రెస్ పార్టీ. పీడీపీ 2 సీట్లు గెలిచింది కాబట్టి పీడీపీ. సో ఇక్కడ ఈక్వేషన్ మీకు అర్థమైపోతుంది. జమ్మూ కాశ్మీర్లో వచ్చినటువంటి రిజల్ట్ ఒక విధంగా మత ప్రాతిపదికన జరిగిన ఓటింగ్గా మనం చూడాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ జమ్మూలో కూడా కాంగ్రెస్ పార్టీ 1 స్థానంలో గెలిచింది, అలానే ఇండిపెండెంట్ 1 స్థానంలో గెలిచింది. అవి మాత్రమే కనిపిస్తుంది. సో వీటిలో మనం చూసినా కానీ ఇక్కడ కూడా మీరు క్యాండిడేట్ల పేర్లు చూస్తే డాక్టర్ రామేశ్వర్ సింగ్ ఇండిపెండెంట్ గెలిచారు. సో ఈ నియోజకవర్గాల పరంగా మనం చూసినప్పుడు బానీ నియోజకవర్గం రామేశ్వర్ సింగ్ ఇండిపెండెంట్గా గెలిచారు. భారతీయ జనతా పార్టీ 2nd పొజిషన్లో ఉంది. డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ ఇది 3వ స్థానంలో ఉంది. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 4వ స్థానంలో. సో ముస్లింలు మాత్రమే అక్కడ గెలుపొందినటువంటి జమ్మూ ప్రాంతంలో గెలుపొందినటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఎక్కువ మంది
కమ్యూనిటీ పరంగా ఓటింగ్ జరిగింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ కూడా కమ్యూనిటీ పరంగా హిందూ మెజారిటీ అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ 95% పట్టు సాధించింది. ఒకవేళ జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర విభజన కనుక జరగకుండా లదాఖ్తో కలుపుకుని కనుక ఎన్నిక జరుగుంటే బీజేపీకి లాస్ట్ టైం బీజేపీ ఎలా అయితే గవర్నమెంట్ ఫామ్ చేసిందో ఈసారి కూడా కాశ్మీర్లో మినహా మిగతా ప్రాంతాన్ని కలుపుకుని గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశం ఉండేది. కానీ రెండు సెపరేట్ అవడం వల్ల బీజేపీ రెండు కేంద్రపాలిత ప్రాంతాలు అవడం వల్ల కాశ్మీర్ లోయలో ఎక్కువ సీట్లు ఎక్కువ పాపులేషన్ ఉంది కాబట్టి కాశ్మీర్ లోయలో ఎవరు ఎక్కువ సీట్లు గెలుస్తారో వాళ్ళు అధికారాన్ని ఫామ్ చేసే అవకాశం ఉంది. జమ్మూ మైనారిటీ ఏరియా కాబట్టి అక్కడ 95% రిజల్ట్ వచ్చినా కానీ భారతీయ జనతా పార్టీకి అనుకూలమైనటువంటి రిజల్ట్ కాదు అది. సో ఇదొక సింపుల్ లాజిక్. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు దీన్ని ఇక్కడ ఏర్పడబోయేటువంటి అసెంబ్లీ దృష్టిలో పెట్టుకుని ఈ అసెంబ్లీ చేయబోయేటువంటి తీర్మానం ఆధారంగా ఆర్టికల్ 370 అనేది ఇక అది కనుచూపులో లేనటువంటి అంశం. కానీ రాష్ట్ర హోదా పునరుద్ధరణ అనేది జమ్మూ కాశ్మీర్కి చాలా కీలకమైనటువంటి అంశం. సో రాష్ట్ర హోదా పునరుద్ధరణ దిశగా కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు పావులు కదుపుతుంది అనేది కీలకమైనటువంటి అంశం. సో అక్కడ ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఎలా ఉండబోతుంది కూడా చూడాలి. ఇక్కడ ఒకటి, ఇప్పుడు ప్రభుత్వాలు ఏర్పడే వరకు రాజకీయ వైషమ్యాలు, రాజకీయ వైరుధ్యాలు, సిద్ధాంతపరమైనటువంటి విన్యాసాలు ఇవన్నీ ఉంటాయి. కానీ వన్స్ ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు మాత్రమే ప్రాతిపదిక అవ్వాలి ఎక్కడైనా కానీ. హర్యానాలో ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ కాబట్టి ప్రాబ్లం ఉండదు, డోకా ఉండదు. అలానే జమ్మూ కాశ్మీర్లోకి వచ్చేసరికి జమ్మూ కాశ్మీర్లో ఒక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే లా అండ్ ఆర్డర్ స్టిల్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. కాబట్టి లెఫ్టినెంట్ గవర్నర్ పరిపాలన అనేది ప్రస్తుతానికి కొనసాగుతుంది. ఒకవేళ రాష్ట్ర హోదా ఇస్తే ఏ విధంగా మారుతుంది, ప్లస్ ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రతిపత్తి జమ్మూ కాశ్మీర్కి దక్కితే నార్మల్ అధికారాలే ఉంటాయి. మనం ఇప్పుడు ప్రతి రాష్ట్రానికి ఏ అధికారాలు ఉన్నాయో ఆ అధికారాలు మాత్రమే ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం గతంలో ఉన్నటువంటి ఏంటంటే వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి ఏదో విదేశాంగ విధానము, ఎకనామిక్ పాలసీస్ ఇవి మినహా మిగతా అంతా కూడా వాళ్ళు స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. వాళ్ళకు పార్టీల జెండాల దగ్గర రాష్ట్రానికి ఒక జెండాని, జాతీయ చిహ్నాన్ని కూడా పెట్టుకున్నటువంటి వారు. ఒకప్పుడు కొంతకాలం వరకు ప్రధానమంత్రికి పదవిగా దాన్ని చెప్పినట్టు ఒకే దేశం రెండు ప్రధానమైనటువంటి చర్చని అప్పుడే ఖండించారు చాలా మంది. బయట వ్యక్తులు అక్కడికి వెళ్ళాలని. కాబట్టి ఇప్పుడు సాధారణమైనటువంటి రాష్ట్రం హర్యానా రాష్ట్రం ఎలా ఉంటుందో ఈ రాష్ట్రం అలానే ఉంటుంది. కాదు హర్యానాలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. పంజాబ్ రాష్ట్రం ఎలా ఉంటుందో కాశ్మీర్ రాష్ట్రం కూడా అలానే ఉంటుంది ఒకవేళ రాష్ట్ర హోదా ఇస్తే. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకి ఏ ప్రాతిపదికనైతే ఎటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి రక్షణలు ఉన్నాయో ఆ రక్షణలన్నీ కూడా రాష్ట్ర హోదా దక్కినప్పుడు కాశ్మీర్కి కూడా వర్తిస్తాయి. కేంద్ర ప్రభుత్వం సయోధ్య లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏ పని చేసేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి సయోధ్యతో మెలగాల్సినటువంటి బాధ్యత కొత్తగా ఎన్నికైనటువంటి నేతల మీద ఉంటుంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళు సయోధ్యతో వెళతారా, లేదా వేరే ఉద్దేశాలను దృష్టిలో పెట్టుకుని, లేదా వేర్పాటువాదాన్ని ప్రోత్సహించేటువంటి క్రమంలో మరొక రీతిలో కనుక ముందుకు వెళ్తారా అనేది వాళ్ళ చేతిలోనే ఉంటుంది. అందుకనే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించిన తర్వాతే రాష్ట్ర హోదా పునరుద్ధరణ ఉంటుంది, అధికారాల బదలాయింపులు కూడా ఉంటాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో ముఖ్యంగా లడఖ్ని సపరేట్ చేసిన తర్వాత జమ్మూలో బీజేపీ తన పట్టు నిలుపుకున్నప్పటికీ మిగిలినటువంటి ప్రాంతాల్లో ఇతర పార్టీలు లీడ్లోకి వచ్చాయని నేషనల్ కాన్ఫరెన్స్ అందుకే ఇప్పుడు అధికారాన్ని చేపట్టబోతుందని కేశవ్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.